జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, 16 రాత్రులు 9వ రోజు రాత్రి ఈయన ఏమడిగారు, ఆవిడేం చెప్పింది, మరీ ముఖ్యంగా రాజుగారి పరిస్థితి ఏంటి? సరే, రాజుగారు ఎలాగోలాగా పొద్దునంతా కాలక్షేపం చేశారు. సాయంకాలం చీకటి పడే వేళకి పెందరాయిలు వెళ్ళిపోయారు. ఆవిడ కూడా సభ ఏదో చేసుకుని వస్తుంది, గబగబా వచ్చేస్తుంది. చాలా అందంగా తయారైంది చంద్రకళాదేవి. చక్కగా దీనికోసం రాజుగారి కోసం వేచి చూస్తున్నట్టుగా కూర్చుని ఉంది. వెళ్ళారు. రాజు హతాశుడుగా ఉన్నాడు. ఆయనకి బెంగొచ్చేస్తోంది. ఏం చేయాలో తెలియట్లా. రోజులు అయిపోతున్నాయి. వస్తున్న రోజులు ఇంకా వెళ్లాల్సిన రోజులు తక్కువగాను, అయిపోయిన రోజులు ఎక్కువగాను కనిపిస్తున్నాయి. వీడు ఏం చేసేస్తాడో, నన్ను పాల ముంచిన నీట ముంచిన నీదే భారం రా దీనిది అనుకుంటున్నాడు. కానీ ధైర్యంగా లేదు. అలాగని ఆవిడని చూడకుండా వచ్చి వెళ్ళిపోదాం అని అనిపించట్లా. ఏం చేస్తాడు పాపం? అలాగే హతాశుడుగా కూర్చుని ఆవిడకి కళ్ళప్పకిచ్చి చూస్తున్నాడు. దీనిది ఒక కొత్త కథ చెప్పాడు ఇవాళ ఏం చెప్పాడంటే, ఒక వర్తకుడు ఉండేవాడు పూర్వకాలంలో. ఆయన చాలా గొప్ప వ్యాపారస్తుడు. మామూలుగా ఏం చేస్తారు, అప్పటి కాలంలో వర్తకాలు అవి కొంతమంది సమూహంతో కలిసి ఇక్కడ దొరికే వస్తువులన్నీ వేసుకుని ఇంకో దేశానికి, ఇంకో రాష్ట్రానికి, ఇంకో రాజ్యానికి వెళ్ళి అమ్ముకొచ్చేవాళ్ళు. పడవల మీద వెళ్ళే వ్యాపారాలు ఉండేవి, గుర్రాలు వాటి మీద వెళ్ళే వ్యాపారాలు కూడా ఉండేవి. పడవలంటే వేరే ద్వీపాలకు వెళ్ళేవాళ్ళు, గుర్రాల మీద అంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళేటట్టు. అయితే ఏమైందంటే, ఒకసారి ఈయన మామూలుగా చేసే రెగ్యులర్ వ్యాపారపు ధోరణి కాకుండా ఎడారి దాటి వెళ్ళే ప్రయాణం పెట్టుకున్నాడు. ఒక పెద్ద ఎడారిలోకి ప్రవేశించారు. మొత్తం సమూహం అంతా బోలెడన్ని ఒంటెలు. ఈసారి గుర్రాలు లేవు. మరి ఎడారి అంటే గుర్రాలు ఉండకూడదు. అన్ని ఒంటెలు, పెద్ద ఒంటెల బిడారుతోటి చాలా పెద్ద సమూహంతో బయలుదేరాడు. అట్లా వెళ్ళి బాగా లోపలికి వెళ్తుంటే ఆయనకి ఏమనిపిస్తుంటే, దూరంగా ఏదో పెద్ద పట్టణం, నీలంగా నీళ్ల సమూహము కనపడుతోంది. నీళ్లు ఎన్ని నీళ్లు ఉన్నాయో అటు వెళ్దాం అన్నాడు. అటంతా పోయారు. వెళ్ళగా అక్కడ ఏం లేదు. అందాజుగా ఇంత దూరం ఉంది అనిపిస్తుంది కదా, కనపడుతున్నట్టే ఉంది. తర్వాత లేదు. సాయంకాలానికి ఏం కనపడలా. 4 రోజులు 5 రోజులు అలాగే ప్రయాణం చేయించాడు. మొత్తం సమూహాన్ని అదే చేయించాడు. 4-5 రోజుల తర్వాత ఆయనతో పాటు ఉన్న పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ఇట్లా పరిగెత్తకూడదు. ఇది ఈ ఎండాకాలం ఎడారులలో ఎండమావులు ఉంటాయి. మృగతృష్ణ అంటారు, ఎండమావి. అయితే దీంతో ఏమవుతుంటే, మనకి నీరున్నట్టుగా ఏదో నీడలు మనుషులు కదిలినట్టు మెయిన్ రోడ్ల మీద చూస్తూ ఉంటాం కదా, మెయిన్ రోడ్ల మీద కూడా మనకు అలాగే కనపడుతుంది. ఎడారులలో మరీ ఉంటుంది అట్లా. దూరంగా నీరున్న ఫీలింగ్ వస్తుంది. అక్కడ దాకా వెళ్తే అక్కడ ఏం ఉండదు. ఆ పైగా ఇసుక తెన్నెలుగా ఉంటుంది. ఇసుక తిన్నెలు ఎలా ఉంటాయి? తిన్నే ఒకటి ఇట్లా ఎత్తుగా, ఒకటి పైగా ఇలా నది ప్రవాహం లాగా అట్లా కనపడుతుంది. ఏమీ ఉండదు. వాటి కోసం బయలుదేరదంటే అది నీ భ్రమ అని చెప్పారు. భ్రమ ఏమిటి అంత బాగా కనపడుతుంటే? భ్రమ అంటే ఒక విషయం ఉంటేనే దాని గురించిన భ్రమ ఉంటుంది. నేను భ్రమ పడుతున్నాను అంటే విషయం ఉన్నట్టే కదా. అంతే. వస్తువులేందే దాని నీడ ఎలా ఉంటుంది? అంతేగా. నేను నుంచుంటే నా నీడ అక్కడ ఉందంటే నేను అక్కడ నుంచున్నట్టే. ముందో వెనకో పక్కనో ఎక్కడో చోటు ఉంటాను నేను. కాబట్టి ఈయన వెళ్లాల్సిందేనన్నాడు. ఇక ప్రయాణం చేయించాడు. ఆ పక్కకి ఈ పక్కకి, ఆయనకి ఏ పక్కకు తోస్తే ఆ పక్కకి. క్రమంగా ఈ బిడార్లో చాలా మంది జనాభాలు ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా విసిగిపోయారు. ఒక్కొక్క చిన్న చిన్న గుంపులుగా అయ్యి మేము నీతో ఉండమన్నట్టుగా తప్పించుకుని వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. వీడితో కాదు, మనం దిక్సూచి ప్రకారం ఈ తూర్పుకి ఎటు వెళ్ళాలో అటు వెళ్ళిపోతాం. ఇలా వెళ్ళకూడదంటే ఆయన కనపడే నీలపు సముద్రము, ఆ పట్టణపు ఆనవాళ్ల మీదే అతనికి దృష్టి ఉంది. క్రమంగా పరివారం తగ్గిపోయింది. ఒంటెలు చచ్చిపోయేవి ఈ ప్రయాణపు పిచ్చిలో. చచ్చిపోతే కొత్త ఒంటెలు కొనేవాడు. ప్రయాణం మాత్రం మానలా. ఏ పూట కాపుట ఎటు ఆయనకి దృష్టి వస్తే అటు ప్రయాణం చేయించాడు. ఆ ఎడారిని వదలకుండా ఎడారిలోనే అన్ని పక్కలకి తిరిగాడు. దాటే ప్రయత్నం చేయలే. అదేలే. ఎడారిలోనే, ఆ ఎండమావుల్లోనే తనకు కనపడుతున్న నీలపు సముద్రాన్ని, ఆ ఊరి ఆనవాళ్ళని, పట్నపు ఆనవాళ్ళని వెతుకుతూనే తిరుగుతూ ఉన్నాడు. సైనికులు ఒక్కొక్కళ్ళు చచ్చిపోయారు. కొంతమంది మిగిలిన వాళ్ళు వీడితో చచ్చిపోతామని వెళ్ళిపోయారు. ఒంటెలు పోయినాయి. కొత్త ఒంటెలు కొన్నాడు, డబ్బులు అయిపోయినాయి. కొనడానికి కూడా ఇక డబ్బులు లేవు. ఇట్లా మెల్లిగా ఒంటరి వాడే క్రమంగా మరణించేశాడు. ఈయన మరణ వార్త ఇక్కడే ఇంకా ఎడారిలోనే తప్పిపోయి తిరుగుతున్నాడు అన్న వార్త ఊర్లోకి తెలిసిపోయింది.
తెలిసిపోతే చుట్టాలు పక్కాలంతా అన్నారు. అది మృగతృష్ణ, భ్రమపడుతున్నావు అని ఎన్ని విధాలు చెప్పినా వినలేదు. వాడు భ్రమను పట్టుకుని వెళ్ళాడుతున్నాడు. వ్యాపారం చేసుకోదలుచుకున్నవాడు వ్యాపారం చేసుకోవాలి. ఇట్లా ఒక ఊహ మీదకి ఒక ఐడియా వస్తే దాని మీదకి పరిగెడితే చివరికి ఏమవుతుంది అని అందరూ తలా ఒక మాట మాట్లాడారు. ఆ ఊళ్ళో ఒక గొప్ప సన్యాసి ఉన్నాడు. ఆయన అన్నట్ట, ఇప్పుడు భ్రమ వెనకాల పరిగెత్తడం అనేది ఒక అవివేకం. అది మనకి మనసు కల్పిస్తుంది. మన తాలూకు విధి వైపరీత్యం, విధి కల్పిస్తుంది మనకు ఆ భ్రమ వెనకాల పరిగెత్తడం అనేది. వీళ్ళ మాటలు చూస్తే ఎలా ఉందంటే, పెద్ద బాణ చట్టి కుండలను చూసి నవ్వినట్టుంది. పెద్ద బాణ మట్టితోటి చేస్తారు, చట్టి కుండలు మట్టితోటే చేస్తారు. పెద్ద బాణ చట్టి కుండలను చూసి నవ్వినట్టున్నారు వీళ్ళు అని అన్నాడు. క్రమంగా ప్రజలు ఈ మాట మర్చిపోయారు. తర్వాత ఎడారుల్లోకి వెళ్ళేవాళ్ళు ఇట్లా వాటిని కోసం పరిగెత్తకూడదని దిక్సూచిని అనుసరించి ప్రయాణించాలని చాటింపు వేశారు. ఈ కథ ఇంతే. అయితే ఇప్పుడు దీనిది అడిగాడు. సన్యాసి నవ్వాడు. ఎందుకు నవ్వాడు? ఆయనకి ఎందుకు నవ్వొచ్చింది వీళ్ళ మాటలు విని? ఇందులో నవ్వుకేముంది? ఒకడు మృగతృష్ణల వెంట పడ్డాడు, పోయాడు. మృగతృష్ణ వెనకాల వెళ్ళటం ఉండటం వల్లే అంటే ఎండమావులను చూసి భ్రమపడిపోయాడని చెప్పుకున్నారు ప్రజలు. అందులో ఏముంది? కానీ ఆయన ఏమన్నాడు? పెద్ద బాణలు చట్టికుండలను చూసి నవ్వినట్టుంది అని అంటున్నాడు. ఏమిటి దీంట్లో అంతరార్థం ఏముందమ్మా అని అడిగాడు. కథ చాలా చిన్నది, చూసావా? ఒక విషయం, ఒక సంఘటనే. ఇప్పుడు ఈవిడ ఏం చెప్తోందంటే, ఇప్పుడు వీడున్నాడు వ్యాపారస్తుడు. ఆయన తన భ్రమ వెనకాల పరిగెత్తాడు. అది నిజంగా లేదు అనేది అతనికి కూడా కొంత లోపల తెలుసు, అందరికీ తెలుసు, అందులో అదేం లేదని. వాడు దాని వెనకాల పరిగెత్తి చచ్చిపోయాడు. ఈ ప్రజలంతా దేని వెనకాల పరిగెడుతున్నారు? అతని వెనకాల. మనం దేని వెనకాల పరిగెడతాం? మనం కూడా మన జీవితం అశాశ్వతం అని మనకు తెలుసా తెలీదా? తెలుసు. ఓ సంపాదిస్తావు వ్యాపారం చేసి, కోరికల వెనకాల పావలా ₹1 నువ్వు పట్టుకెళ్తావా? అయినా కూడా నువ్వు పనిచేస్తూనే ఉంటావు, ప్రయాణాలు చేస్తావు, బిజినెస్లు చేస్తావు, సంపాదిస్తావు, అక్కడ దాచిపెడతావు, స్విస్ బ్యాంక్ అంటావు, ఇంకో బ్యాంక్ అంటావు, పొలాలు కొంటావు, స్థలాలు కొంటావు, బంగారం, బట్టలు, ఇళ్ళు, వాకిళ్ళు, స్థలాలు, పెళ్లి సంబంధాలు అంటావు, ఏమిటేమిటేమిటేమిటో చేస్తావు. ఇదంతా శాశ్వతం కాదని నీకు తెలియదు? 100%. కానీ మనం దాన్ని తెలియనట్టుగానే ప్రవర్తించి ఇది కరెక్ట్ అనుకుంటాం. వీడు వ్యాపారం చేయకుండా ఎండమా వెనకాల పరిగెత్తాడని తిడుతున్నారు వాళ్ళంతా. వ్యాపారము ఎండమావే అంతే. వ్యాపారం కూడా నువ్వు ఏదో అత్యద్భుతం అనుకుంటావు. అక్కడికి వెళ్ళాక చచ్చిపోకూడదు. పోనీ ఇవాళ చచ్చిపోవు, రేపు పోవు, రేపైనా పోతావు కదా. ఎప్పుడైనా పోయేదే. అశాశ్వతమైన జీవితాల వెనకాల మనమంతా పరిగెడతాం. అతను అశాశ్వతమైన ఎండమావి వెనకాల పరిగెత్తాడు. అంతే తేడా. ఇప్పుడు పెద్ద చట్టి, ఇంత పెద్ద బాణని గోనని దాంట్లో 10 బిందెలు నీళ్లు పడతాయి. అది మట్టి ముక్కలే, మట్టే. అది చట్టి చేస్తాం చిన్నగా, ఇంత పులుసు వండుకోవడానికి ఇంతే. ఇది మట్టే. పగిలితే ఇది ముక్కలైపోతుంది, అది ముక్కలైపోతుంది. అది పెద్దది, ఇది చిన్నది. ఆ బాణ ఈ తట్టుకుండా మీరు మట్టి మొహాలు అనడానికి వీల్లేదు. బాణ మట్టి మొహమే. ప్రపంచంలో శాశ్వతమైనది ఏదీ లేదు, అంతే. అన్నీ అశాశ్వతమైనవే అని చెప్పి ఆవిడకి వెంటనే ఒక వైరాగ్యపు ధోరణి వచ్చేసింది. ఇప్పటిదాకా ఎంతమందిని పంపించేసింది ఆవిడ, ఎంతమందినో కాదని, ఎంతమందినో సేవకుల్ని చేసుకుంది, కొంతమందిని పైకి లేపేసింది, కోపం వచ్చిన వాళ్ళని. ఇప్పుడు ఈయన ఒకటి నచ్చాడు. ఈ కథ కూడా అదే దారి పడుతోంది కదా. పరమ విషాదంగా అయిపోయింది ఆవిడ మొహం. తనకే ఆలోచన వచ్చేసింది, బిక్కమొహం వేసేసింది అనమాట. ఆలోచన మనం ఇంటర్ప్రిట్ చేస్తున్నాం. ఆవిడని ఒక రకంగా అంటే భుజాలు జారిపోయిన ఇట్లా అయిపోయింది నిస్త్రాణగా. ఈ మాట చెప్పాక, జీవితం అశాశ్వతమైంది, ఇప్పుడు పరిగెత్తావు, వీడు కాదు ఇంకోటి ఎవడో ఒకటి పెళ్లి చేసుకోవాల్సిందే, మొగుడు తప్పడు. వాడు బంగారు కొండైనా బాచాల కొండైనా మొగుడు మొగుడే కాదు, అంతే. చచ్చినట్టు వివాహ బంధానికి ఒగ్గాల్సిందే. నేను వాళ్ళెవరినో కాదన్నా ఎక్కడో చోట నేను కట్టుబడాలి. అందరినీ తోసిరాజన్నా ఇప్పుడు నాకు బాగా నచ్చిన ఈయన్ని అదే చేయాల్సి వస్తుంది. బిక్కమొహం వేసుకుంది, పెదవులు కిందకు వచ్చేసిన నవ్వు మొహం పోయింది ఆవిడికి. మూతికి క్యారికేచర్ లాగా అయిందనమాట. భుజాలని వెళ్లాడేసుకుంది. నిస్పృహగా చూసి రాజుకేసి, ఏం చేస్తాను నేను అని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆవిడ ఒక నియమం పెట్టుకుంది. తనకి నచ్చని వాళ్ళని తోసేయటం కోసం పెట్టుకున్న నియమం నచ్చిన వాడి దగ్గర కూడా అప్లై చేయాల్సే వచ్చింది. అది ఏం చేయలేదు మరి, పెట్టుకున్న నియమాన్ని దాన్ని దాటలేదు ఆవిడ. నియమం అంటే దాటకూడదు అనే కదా. అది
ఆవిడ నిస్పృహగా మొహం పెట్టుకుని లేచి వెళ్ళిపోయింది. రాజుగారు అంతకంటే నిరాశకు లోనైపోయాడు. నీ కథ ఏమిటి, ఈ గోల ఏమిటిరా నాయన, నువ్వు ఏం మాట్లాడినా ఆవిడ టపీమని సమాధానం చెప్పేస్తుంది. అసలు నేను బతికుంటానా, బతికుండి నేనేం చేసినా పాపం లేదురా దీనిది అన్నాడు. నిన్ను నమ్మినందుకు నన్ను నేనేం చేసుకున్నా పాపం లేదు, నిన్నేం చేసినా పాపం లేదు. ఆవిడ ఎంత నిస్పృహగా చూస్తోందో చూడు, నువ్వు గెలవలేవన్నట్టు చూస్తోంది అంటాడు. దీనిదికి ఏమర్థమైంది, ఇది కాదు అతనికి అర్థమైంది. అయ్యో ఈయన్ని పోగొట్టుకుంటానేమో అని చూస్తోంది ఆవిడ. దీనిదికి అది వెలుగుతోంది. రాజు ఏమనుకుంటుందంటే నువ్వు నన్ను గెలవలేవు, నువ్వు నాకు నచ్చినా సరే అన్నట్టు చూస్తోంది. ఇంకేం చేస్తాను నేను అన్నట్టుగా ఆయన చాలా దుఃఖం కష్టం కలిగినాయి రాజుకి. దీనిది ఈడ్చుకెళ్ళాడు ఇంచుమించుగా రాజుని. పాపం దుఃఖంగా వెళ్ళాడు. ఇంక ఏమి చెయ్యలేక, ఇంకో దారి లేక, ఈ 16 రాత్రులు గడిచాక 16వ రాత్రి చచ్చిపోతాను నేను ఎలాగో. 9 రోజులు వృధా అయిపోయినాయి. ఇంకా మిగిలిన సమయం ఎంత, కేవలము 7 రోజులు. 9 అయిపోయింది, 7 ఎంతలోకి అయిపోతుంది. ఇక నేనేం చేయలేను అనుకున్నాను. యువరాణి ఆవిడ కూడా తన సంగతి ఆలోచించుకుంటూ ఆ నిస్పృహతో వెళ్తుంది. గబగబా వెళ్ళిపోవాలి రోజులాగా, కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్తోంది అనమాట. ఆవిడ ఆలోచనలో పడింది. చివరికి నా పరిస్థితి ఇదే, నాకెవరూ దక్కకుండానే పోతారు, నేను వివాహం కాకుండానే అయిపోతుంది. ఎంత బాగా ప్రశ్నలు సమాధానాలు చెప్పినా నాకు నచ్చిన వాడికి కూడా నేను ఇలాగే చెప్పేయాలి. సమాధానం తెలిస్తే చెప్పకుండా ఉండలేదు, కుదరదు. ఇంకేం చేయలేక ఆవిడ వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చేసారు. రాజుగారు ఇంకా నిద్రే పోలే ఆ రాత్రి. ఆ చిత్రపటాన్ని చూస్తూ, ఈ పటం నన్ను చంపేసేలాగా ఉంది, నేను ముందంతా ఆవిడనే చూస్తే ఆశగా ఉండేది, ఇప్పుడు నాకు భయం వేస్తోంది, ఏం చేయాలో తెలియట్లేదు, ఈ 5-6 రోజులు గడిచాక నేను ఏమైపోతానో అని దిగులుగా నిద్రపోకుండానే ఉండిపోయాడట రాత్రంతా. తెల్లవారుజామున ఎప్పుడో 10 నిమిషాలు కొనుక్కు పట్టింది, తెల్లారాక లేచేసాడు. దిగులు, భయం, టెన్షను. ఓ పక్కన ఆవిడ చూస్తున్నామన్న ఆనందం ఉంది, పోగొట్టుకుంటానేమోనన్న భయంగా కూడా ఉంది. ఇక ఇలా ఈ రోజు గడిపేశాడు. ఇప్పుడు ఇందులో విషయం చూడు, కథ చాలా చిన్నది, కానీ మనం తెలుసుకోవాల్సిన ఎన్ని విషయాలు ఉన్నాయి ఇందులో. చాలా అండి. జీవితం పరమ అశాశ్వతమైనది. ఎవడైనా దేని వెనకాలైనా పరిగెడితే ఎందుకు దాని వెనకాల పరిగెడతాడు అనేస్తాం. మనం కూడా అదే మనము అదే చేస్తాం. సక్సెస్ కాకపోవడం అనేవి 2 పాయింట్లు ఉంటాయి. సక్సెస్ అయిన వాడు ఏదో నేను విరగదీసేసాను అనుకుంటాం, అయినా కూడా చివరికి జరిగేది ఏంటి, శూన్యం, ఏం లేదు. మనం ఇక్కడ శాశ్వతంగా ఉండేది ఏం లేదు. ఒకడు ముందు ఒకడు వెనక, అంతే తేడా. అంతే రమ్మగారు. అది మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారనమాట. ఇప్పుడు కథలు సరదా కథలే కాదు, కొన్ని విషాదాంతాలు కూడా ఉంటాయి. దాంట్లో మనల్ని ఆలోచింపచేసే వ్యవహారాలు కూడా కనపడుతున్నాయి. చూడు, బాగా చెప్పాడు, చాలా బాగా, అసలు అద్భుతం. రైట్ రమ్మగారు. మరి 10వ రోజు ఏం జరిగింది చూద్దాం, నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్తే.